హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 17th అండ్ 18th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం 2023 ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి నియామకం కోసం ఎంపిక కమిటీలో ఉండే సభ్యులు ఎవరు? లాస్ట్ క్లాసులో మనము సిఈసి నియామకానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ సిఈసి మరియు అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023 గురించి ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ చూడండి, 3 మెంబర్ కమిటీలో ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు. అండ్ బి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, భారత ప్రధాన న్యాయమూర్తి. ఆప్షన్ సి, ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడిన కేంద్ర కేబినెట్ మంత్రి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు. ఆప్షన్ డి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి. యాక్చువల్గా ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసు దేని గురించి అనేది మనకి అవగాహన ఉంటే ఈ క్వశ్చన్ ఆటోమేటిక్గా చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అండి. ప్రస్తుత సిఈసి అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023 మీద ఉన్న మేజర్ కాంట్రవర్సీ ఏంటి అంటే జ్యుడిషియరీ రోల్ని కట్టేల్ చేయడం. మనకి 2023లో సుప్రీంకోర్టు ఏ విధమైన డైరెక్టివ్ ఇచ్చింది? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపికకు సంబంధించి 3 సభ్యుల కమిటీ ఉండాలి, అందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఒక సభ్యునిగా ఉండాలి అని సుప్రీంకోర్టు డైరెక్టివ్ ఇవ్వడం జరిగింది. అయితే తదుపరి పార్లమెంటు ద్వారా చేసిన చట్టంలో సిజేఐని రీప్లేస్ చేసి ఆ స్థానంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై పిఎం అని ఇవ్వడం జరిగింది. సో దీని మీద ఇప్పుడు మేజర్ కాంట్రవర్సీ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చట్టంలో ప్రధాన న్యాయమూర్తి సభ్యునిగా లేడు. సో ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి ఎక్కడైతే ఉన్నారో దానిని మనము ఎలిమినేట్ చేయవచ్చు. ఆప్షన్ ఏ రాంగ్, బి రాంగ్ అండ్ డి రాంగ్. అన్ని చోట్ల కూడా మనకి సిజేఐ ఒక సభ్యునిగా చూపిస్తున్నారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అండి? ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడిన కేంద్ర కేబినెట్ మంత్రి మరియు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు. ఇక్కడ మనకి చూడవచ్చు ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారో అనేది ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అండ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. సో సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కాంట్రవర్సీ కూడా అదే, ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మరియు క్యాబినెట్ మినిస్టర్ ఇందులో సభ్యులుగా ఉండడంతో డిసెంట్కి అవకాశం లేకుండా మెజారిటీ అనేది సాధ్యమయ్యే అవకాశం ఉంది. అందువల్లనే క్యాబినెట్ మినిస్టర్ స్థానంలో సిజేఐ సభ్యునిగా ఉండాలి అని వాదనలు జరుగుతూ ఉన్నాయి. సిబిఐ డైరెక్టర్ యొక్క సెలక్షన్ కమిటీలో సిజేఐ సభ్యునిగా ఉంటారు. అందులో పిఎం, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ మరియు సిజేఐ 3 సభ్యుల కమిటీ ఉంటుంది. సేమ్ ఫార్ములాని ఇక్కడ కూడా అప్లై చేయమని మనకి వాదనలు జరుగుతున్నాయి. ఈ కేసుకి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ మనము కమింగ్ డేస్లో చూద్దాము అండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 38కి పెంపు, ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్రపతి. ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనము చెప్పుకున్నాము, జ్యుడిషియల్ పెండెన్సీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచాలి అని కేంద్రం భావిస్తుంది అని. సో ఇటీవల దానికి సంబంధించిన ఆర్డినెన్స్ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జారీ చేశారు. దాని గురించి ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కి పెరిగింది, ఇంక్లూడింగ్ సిజేఐ. న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు ఆమోదం తెలుపుతూ ఈ నెల 5న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని కార్యరూపంలోకి తెస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2026ను జారీ చేశారు. ప్రెసిడెంట్ ఆర్డినెన్సెస్ని ఎప్పుడు జారీ చేస్తారు? పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు, ఏదైనా ఒక విషయం మీద అత్యవసర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్ను జారీ చేస్తారు. ఈ ఆర్టికల్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి 2 సభలు ఉంటాయి. ఒకటి ఎగువ సభ, రాజ్యసభ అంటాం. రెండవది దిగువ సభ, లోక్సభ అంటాం. ఈ 2 కూడా సమావేశంలో లేనప్పుడు అత్యవసర పరిస్థితులలో పార్లమెంటులో ఇంకొక వ్యక్తి భాగంగా ఉంటారు. ప్రెసిడెంట్ కూడా పార్లమెంటులో ఒక భాగం. కాబట్టి ఈ 3వ వ్యక్తి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ద్వారా
ఆ చట్టాన్ని కొంతకాలం తీసుకురావడం జరుగుతుంది. తిరిగి సమావేశాలు ప్రారంభమైనప్పుడు ఆర్డినెన్స్ స్థానంలో పార్లమెంటు నూతన చట్టాన్ని చేయాల్సి ఉంటుంది. రెండు హౌసెస్ కూడా సమావేశంలో లేనప్పుడు ఇక్కడ ఆర్డినెన్స్ అనేది వస్తుంది. ఆర్డినెన్స్ ఎప్పుడు సీజ్ అవుతుంది? పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన 6 వారాల తర్వాత సీజ్ అవడం జరుగుతుంది. అంటే ఒక ఆర్డినెన్స్ యొక్క మ్యాక్సిమం టైం పీరియడ్ ఎంతండి? సమావేశాలు ఖచ్చితంగా అట్లీస్ట్ 6 నెలలకి ఒకసారి నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి 6 నెలల 6 వారాలు అనేది గరిష్ట టైం పీరియడ్గా చెప్పవచ్చు. ఈ 6 నెలల 6 వారాల లోపు ఖచ్చితంగా పార్లమెంటు ఈ ఆర్డినెన్స్ని ఆమోదిస్తూ చట్టం చేయాలి, లేదా డిసప్రూవ్ చేస్తూ దీనిని తొలగించవచ్చు. ఆర్టికల్ 123ని ఉపయోగించుకునే ద్రౌపది ముర్ము గారు ద సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2026ను జారీ చేశారు. ఎవల్యూషన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద జడ్జెస్ మనం చూస్తే 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు 8 మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ప్రారంభమైంది. అంటే 7 జడ్జిలు మరియు 1 సిజేఐతో ఇది ప్రారంభమైంది. అండ్ ప్రస్తుతం 76 ఏళ్లలో 30 మరియు నిష్పత్తి పరంగా 375% పెరిగినట్లు అయింది. 8 మంది నుంచి ఇప్పుడు 38కి పెంచారు. అండ్ నిష్పత్తి పరంగా 375% పెరిగినట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో ఈ అమెండ్మెంట్ బిల్లు 2026ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. ఏ విధంగా మనకి ఈ అమెండ్మెంట్ అనేది జరుగుతుంది? ఆర్టికల్ 124 క్లాజ్ 1 ప్రకారం మనకి ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద జడ్జెస్ అనేది 8గా చూడవచ్చు. అయితే పార్లమెంటుకు ఈ జడ్జిల యొక్క స్ట్రెంగ్త్ను ఎప్పటికప్పుడు మార్చడానికి ఈ ఆర్టికల్ అధికారం కల్పించింది. పార్లమెంట్స్ పవర్ టు ప్రిస్క్రైబ్ లార్జర్ నెంబర్ బై లా, అంటే చట్టం ద్వారా మార్చే అవకాశం ఉంది. అయితే ఈ సవరణ చట్టానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అండి? దీనిని సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ 1956 ఏదైతే ఒరిజినల్ చట్టం ఉందో ఈ చట్టానికి అమెండ్మెంట్ చేయడం ద్వారా మార్చవచ్చు. ఇక్కడ లెజిస్లేషన్ అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు. ఇక్కడ రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కేవలం ఇక్కడ పార్లమెంటులో చట్ట సవరణ సరిపోతుంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీనికి జనరల్గా మనకి ఆర్టికల్ 124 క్లాజ్ 1లో ఒరిజినల్ స్ట్రెంగ్త్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది అని భావిస్తారు. బట్ ఇక్కడ పార్లమెంటు సింపుల్ మెజారిటీతో సుప్రీం కోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ 1956ని మార్పు చేస్తే సరిపోతుంది. అండ్ దీనికి సంబంధించిన ఎవల్యూషన్ మనము చూస్తే 1950లో 8 మంది జడ్జెస్ ఉండగా క్రమేపీ మనకి వివిధ చట్ట సవరణల ద్వారా ఇప్పుడు ప్రస్తుతం 2019లో 34కు పెంచారు. అండ్ 2026లో 38కి ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే ప్రజెంట్ ఇక్కడ ఆర్డినెన్స్ రూపంలోనే ఉంది. అండ్ వచ్చే డిసెంబర్లో ఇది చట్ట రూపంలోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇది నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్టుకి సంబంధించి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 60 ఏళ్ల నాటి ప్రతిపాదనకు కార్యరూపం, త్రిభాషా సూత్రంపై సిబిఎస్ఈ నిర్ణయం. ఈ ఆర్టికల్ సిబిఎస్ఈ 3 లాంగ్వేజ్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన కీ డీటెయిల్స్ను ఇందులో వివరించారు. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ న్యూ అకాడమిక్ ఇయర్లో జూలై 1 నుంచి 9వ తరగతిలో త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి అని సిబిఐ నిర్ణయించింది. దీనితో 60 ఏళ్ల క్రితం నాటి ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లు అయింది. త్రిభాషా సూత్రం ఇంప్లిమెంట్ చేయాలి అని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది అండి. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ నిర్ణయంతో ఇది ఫుల్ఫిల్ అవుతుంది. ఈ త్రిభాషా సూత్రంలో విద్యార్థులు కనీసం 2 భారతీయ భాషలతో పాటు 3 భాషలు నేర్చుకోవడం తప్పనిసరి చేయడంతో మాతృభాషకు మేలు జరగనుంది. ఈ 3 లాంగ్వేజ్ పాలసీ గురించి చూడండి. విద్యార్థులు 3 భాషలను అభ్యసించడం మేలు అని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం 2020 సిఫారసు చేసింది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు రెండిటికీ కూడా వర్తిస్తుంది. ఇక్కడ బలవంతం లేకుండా రాష్ట్రాలు తమకు కావాల్సిన భాషల్ని ఎంచుకునే వీలు కూడా ఉంది. అయితే ఈ 3 లాంగ్వేజ్ పాలసీ అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు అండి. 60 సంవత్సరాల క్రితమే 1964-66లో కొటారి కమిషన్ ఈ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. అయితే వివిధ కారణాలతో ఇది వాయిదా పడుతూ వచ్చింది.
1986లో మరియు 1992లో కూడా ఇక్కడ సవరణలతో ఈ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని ప్రయత్నించినా అది వర్క్ అవ్వలేదు. ఇక ఫైనల్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఈ త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరి చేయాలి అని ప్రతిపాదించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం భారతీయ భాషలు ఆంగ్లం కాకుండా కొరియన్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ వంటి విదేశీ భాషలలో దేనినైనా విద్యార్థులు నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇంగ్లీష్ కూడా ఫారిన్ లాంగ్వేజ్ అవుతుంది. ఒకవేళ ఇంగ్లీష్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిగిలిన 2 లాంగ్వేజెస్ని భారతీయ భాషల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. రివైజ్డ్ లాంగ్వేజ్ ఫ్రేమ్వర్క్ R1, R2, R3 అని ప్రతిపాదించారు. ఇందులో 2 నేటివ్ లాంగ్వేజెస్ మరియు 1 ఫారిన్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ ఇది స్టూడెంట్ చాయిస్గా మనం చూడవచ్చు. ఖచ్చితంగా 2 భారతీయ భాషల్ని ఎంచుకోవాలి, R1 అండ్ R2గా, మరియు R3గా ఫారిన్ లాంగ్వేజ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. R1, R2 ఎంచుకున్నప్పుడు మాత్రమే R3 అనేది ఫారిన్ లాంగ్వేజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఫారిన్ లాంగ్వేజ్ని 4th ఎక్స్ట్రా సబ్జెక్ట్గా కూడా కన్సిడర్ చేయవచ్చు. అంటే 3 లాంగ్వేజెస్ కూడా ఇండియన్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇంగ్లీష్ అనేది ఫారిన్ లాంగ్వేజ్గా పరిగణించబడుతుంది. కాబట్టి రిమైనింగ్ 2 ఖచ్చితంగా నేటివ్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కంపల్సరీ టు పాస్ ఆల్ 3 లాంగ్వేజెస్ టు ఎలిజిబుల్ ఫర్ క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్స్ అనేది కూడా ఇందులో మనం చూడవచ్చు అండి. ఇక ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్ అండ్ ఎవాల్యుయేషన్ మనం చూస్తే క్లాస్ 6 నుంచి కంపల్సరీ 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి మొదలు కానుంది. ఎంటైర్లీ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్స్ మాత్రం ఇందులో చూడవచ్చు అండి. ఇక క్లాస్ 9th అండ్ 10th సంబంధించి చూస్తే జూలై 1, 2026 నుంచి ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అమలులోకి వస్తుంది. అయితే నో బోర్డ్ ఎగ్జామ్ ఫర్ R3 ఇనిషియల్లీ. ఈ సంవత్సరం అయితే కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి R3కి సంబంధించి బోర్డ్ ఎగ్జామ్ ఉండదు 10thలో. అండ్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ మాత్రమే ఉంటాయి. వీటి అసెస్మెంట్స్ ఫైనల్ గ్రేడ్స్ ఆన్ సర్టిఫికేట్ మనం చూడవచ్చు. అయితే వోంట్ బార్ ఎగ్జామ్స్. ఈ R3 పెర్ఫార్మెన్స్ వలన స్టూడెంట్స్ని 10th బోర్డ్ ఎగ్జామ్స్కి పర్మిట్ చేయకుండా అయితే ఉండరు. ఇది ఒక ట్రాన్సిషన్ ప్లాన్గా చెప్పవచ్చు అండి. ఫ్రమ్ కరెంట్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్స్ టు ఫుల్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఆల్ 3 లాంగ్వేజెస్ బై 2030-31. 2030-31 నాటికి మొత్తం ఈ 3 లాంగ్వేజెస్కి సంబంధించిన పూర్తి స్థాయి బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించే దిశగా ఈ ప్రతిపాదన అనేది జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హేగ్ ఆర్బిట్రేషన్ను తిరస్కరించిన భారత్, సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుంది అని స్పష్టీకరణ. ఈ ఆర్టికల్ ఇటీవల హేగ్లోని అంతర్జాతీయ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆర్బిట్రేషన్కు సంబంధించి ఈ ఆర్బిట్రేషన్ను భారత్ తిరస్కరించింది. దానిలోని కీ పాయింట్స్ ఇందులో వివరించారు. దీని గురించి చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన అంశంపై హేగ్లోని అంతర్జాతీయ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆర్బిట్రేషన్ ఆదేశాలను భారత్ తిరస్కరించింది. పాక్తో ఒప్పందం నిలిపివేత కొనసాగుతుంది అని స్పష్టం చేసింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చట్టవిరుద్ధంగా ఏర్పాటైంది కాబట్టి వారి ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని భారత విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ COA ఏర్పాటునే మేము గుర్తించలేదు. మే 15వ తేదీన ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోబోం. గతంలో ఈ ట్రిబ్యునల్ తీర్పులను ఎలా తిరస్కరించామో ఇప్పుడు అలాగే చేస్తున్నామో అని విదేశీ వ్యవహారాల శాఖ అఫీషియల్ స్పోక్ పర్సన్ తెలియజేశారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ముఖ్యంగా ఇండియా నిర్మిస్తున్న కిషన్ గంగా మరియు రాటెల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ మీద పాకిస్తాన్ హేగ్ బేస్డ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ను ఆశ్రయించింది. అయితే భారతదేశం మాత్రం దీనిని తిరస్కరించింది. ఎందుకు అంటే ఇండియా న్యూట్రల్ ఎక్స్పర్ట్ ప్రాసెస్ని సమర్థిస్తుంది. ఓన్లీ లీగల్లీ ఆథరైజ్డ్ ఫ్రేమ్వర్క్గా దీనిని గుర్తిస్తుంది. కాబట్టి ఇండియా ఇందులో ఫుల్గా పార్టిసిపేషన్ చేస్తుంది. అండ్ హేగ్ బేస్డ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ను ఇండియా బాయ్కాట్ చేసింది. ఒకే సమయంలో 2 వేరువేరు మెకానిజమ్స్ ద్వారా డిస్ప్యూట్ రెజల్యూషన్కు ప్రయత్నిస్తే కాంట్రాడిక్టరీ అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఉంది అని ఇండియా వాదిస్తుంది. అందువల్లనే కేవలం న్యూట్రల్ ఎక్స్పర్ట్ ప్రాసెస్లో మాత్రమే ఇండియా డిస్ప్యూట్ రెజల్యూషన్ కోసం పూర్తిగా మద్దతు ఇస్తుంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ మనం చూస్తే ఏప్రిల్ 2025లో దీనిని భారతదేశం సస్పెండ్ చేయడం జరిగింది.
అండ్ పహల్గామ్ ఉగ్రదాడికి లింక్ చేస్తూ ట్రీటీ నుంచి భారత్ వైదొలిగింది. నో టాక్స్ అండ్ టెర్రర్ టుగెదర్, ఉగ్రవాదం మరియు చర్చలు కలిపి జరగవు అని, ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పూర్తిగా నిర్మూలించినప్పుడు మాత్రమే చర్చలు ఉంటాయని భారత్ వెల్లడించడం చూడవచ్చు. సస్పెన్షన్ కంటిన్యూస్ అంటిల్, పూర్తిగా పాకిస్తాన్ టెర్రరిజాన్ని నిర్మూలించడానికి సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే ట్రీటీ గురించి తిరిగి ఆలోచిస్తామని భారత్ వెల్లడించింది. పాకిస్తాన్ రెస్పాన్స్ ఏంటి? కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పుతో 1960 ప్యాక్ట్ ఫుల్గా బైండింగ్ అయి ఉంది అని, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని పాటించాల్సిందేనని పాకిస్తాన్ ఇక్కడ చెప్తుంది. అయితే ఉగ్రవాదం మీద పోరులో రాజీ పడే ప్రసక్తే లేదు అని భారత్ స్పష్టం చేయడం మనం చూడవచ్చు. మన ప్రీవియస్ క్లాసెస్లో సింధు జలాల ఒప్పందం 1960కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది అండి. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి కూడా ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశీయ తయారీ IAF C-295 సిద్ధం, టాటా ఎయిర్బస్ సంయుక్త తయారీ. టాటా మరియు ఎయిర్బస్ జాయింట్ వెంచర్లో భాగంగా తయారైన IAF C-295 సిద్ధమైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో వివరించారు. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భారత రక్షణ రంగ తయారీలో మరొక కీలక ముందడుగు పడింది. దేశీయంగా అసెంబుల్ చేసిన సైనిక రవాణా వాహనం ఈ ఎయిర్బస్ C-295 విమానం పరీక్షలకు సిద్ధమైంది. గుజరాత్ వడోదరాలోని టాటా ఎయిర్బస్ ప్లాంట్లో ఈ విమానాన్ని రూపొందించారు. ఇది సైనిక రవాణా కోసం వినియోగించే విమానం అండ్ మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైన ఈ ప్రాజెక్ట్ చాలా కీలకంగా మనం చూడవచ్చు. తద్వారా C-295 ప్లాట్ఫామ్కు ప్రపంచంలో అతిపెద్ద వినియోగదారుగా భారత్ అవతరించింది. IAF C-295 విమానంలోని కీ స్పెసిఫికేషన్స్ చూడండి. ప్రతి C-295 విమానంలో భారత్ ఎలక్ట్రానిక్స్ మరియు భారత్ డైనమిక్స్ అభివృద్ధి చేసిన దేశీయ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ అమరుస్తున్నారు. అండ్ IAF దగ్గర ఉన్న యావ్రో 748 విమానాలను ఇప్పుడు ఎయిర్బస్ C-295 విమానాలతో భర్తీ చేయనున్నారు. వీటి యొక్క ముఖ్య పాత్ర ఏంటండి? సైనికుల తరలింపు, సరుకుల రవాణా, వైద్య అవసరాలు, ప్రత్యేక ఆపరేషన్ల కోసం ఈ విమానాలను వినియోగిస్తారు. ఈ విమానం గరిష్టంగా 70 మంది సైనికులను, 48 మంది పారాట్రూపర్లు, 28 మెడికల్ స్ట్రెచర్లను తీసుకెళ్లగలదు. 2 ప్రాట్ అండ్ విట్నీ PWD 127G టర్బోప్రాప్ ఇంజిన్లతో ఈ విమానం నడుస్తుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే తక్కువ దూరం నుంచే టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ అయ్యే సామర్థ్యం దీనికి ఉంది. దీంతో సుదూర పర్వత ప్రాంతాలతో సహా కఠిన ప్రాంతాలలో చిన్న రన్వేల నుంచి కూడా వీటిని నిర్వహించవచ్చు. ఈ ఒప్పందానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మరియు ఎయిర్బస్ ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ జాయింట్ వెంచర్ ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోదీ మరియు స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్తో కలిసి ప్రారంభించారు. ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం 56 C-295 విమానాల కోసం భారత్ స్పెయిన్తో 21,935 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 56 విమానాలలో 16 రెడీ టు ఫ్లైట్ అంటే పూర్తి స్థాయిలో ఎగరగలిగే సామర్థ్యంతో అందించాలి అని, మిగిలిన 40ని భారతదేశంలోనే అసెంబుల్ చేయాలి అని ఒప్పందం చేసుకున్నారు. సో ఇప్పుడు ఇందులో భాగంగా ఈ 40లో మొదటిది ఇప్పుడు పరీక్షలకు సిద్ధమైంది. అదేవిధంగా భారతదేశంలో స్పేస్ ఇంటెలిజెన్స్ శాటిలైట్లను దేశీయంగా తయారు చేయనున్నారు. అంతరిక్షం ద్వారా ఇంటెలిజెన్స్ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనువైన చిన్న శాటిలైట్లను రక్షణ రంగం కోసం మన దేశంలో తయారు చేయనున్నారు. ఇలాంటి శాటిలైట్ల తయారీలో అంతర్జాతీయంగా ప్రాచుర్యం కలిగిన ECEYE సంస్థ CEO ఈ విషయాన్ని వెల్లడించారు. ఏషియా పసిఫిక్ ప్రాంతానికి అవసరమైన శాటిలైట్లను భారత్లో రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. సో రక్షణ రంగంలో మేడ్ ఇన్ ఇండియా యొక్క ప్రాముఖ్యత రోజురోజుకి ఏ విధంగా పెరుగుతుంది అనేది ఈ ఆర్టికల్లో మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎబోలాపై ఆరోగ్య అత్యవసర స్థితి ప్రకటించిన WHO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎబోలా మీద ఒక హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఆఫ్రికా ఖండంలోని కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వ్యాధి సోకి 88 మంది మృతి చెందారు. మరో 300 మందికి పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. అండ్ పక్కన ఉన్న ఉగాండా కూడా ఈ వైరస్ ఆనవాళ్లు బయటపడుతూ ఉన్నాయి. దీంతో కాంగో, ఉగాండాలో
హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఈ ఎబోలా వైరస్ను 1976లో కాంగోలో మొదటిసారిగా గుర్తించారు. అండ్ అప్పటి నుంచి ఇది వ్యాప్తి చెందడం 17వసారి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఎబోలాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఈ ఎబోలా అనేది రక్తనాళాల మీద చాలా ప్రత్యక్ష దాడి చేసి ఇంటర్నల్గాను మరియు ఎక్స్టర్నల్గాను బ్లీడింగ్కి కారణమవుతుంది. 1976లో మొదటిసారిగా దీనిని గుర్తించారు. ఆ సమయంలో సుమారు 15,000 మంది ఈ వ్యాధి బారిన పడి చనిపోయారు. ఈ ఎబోలా వైరస్కు న్యాచురల్ హోస్ట్స్గా ఫ్రూట్ బ్యాట్స్ అనేవి ఇక్కడ ఉంటాయండి. ఈ ఫ్రూట్ బ్యాట్ యొక్క శరీరంలో ఎబోలా వైరస్ సహజ సిద్ధంగానే ఉంటుంది. దీనివలన ఫ్రూట్ బ్యాట్కు ఏ విధమైన నష్టము కలగదు. బట్ ఈ ఫ్రూట్ బ్యాట్ నుంచి గొరిల్లాస్ కానీ, చింపాంజీస్ కానీ, మకాక్స్ కానీ, ఈవెన్ సమ్టైమ్స్ హ్యూమన్స్కి కూడా ట్రాన్స్మిట్ అవ్వడం వలన ఇది వేగంగా విస్తరించే ప్రమాదం ఉంది. కాంటాక్ట్ త్రూ బ్యాట్ సలైవా అండ్ డ్రాపింగ్ కెన్ ఇన్ఫెక్ట్ అదర్ యానిమల్స్. కన్సంప్షన్ ఆఫ్ వైల్డ్ మీట్, ఎస్పెషల్లీ ఈ పచ్చి మాంసాన్ని ఎక్కువగా తినడం వలన ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. టచింగ్ ఆబ్జెక్ట్స్ దట్ హ్యావ్ బీన్ కంటామినేటెడ్, ఇది చాలా త్వరితగతిన విస్తరిస్తుంది అండి. వెరీ వెరీ కంటాజియస్ డిసీజ్గా దీనిని చెప్పవచ్చు. అండ్ డ్యామేజ్ మనం చూస్తే ఇంక్యుబేషన్ పీరియడ్ 2 నుంచి 21 రోజుల వరకు ఉంటుంది. డెత్ కాజ్డ్ బై మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అండ్ టిష్యూ డెత్. ఇనిషియల్ సిమ్టమ్స్ మనం చూస్తే ఫీవర్, సోర్ థ్రోట్, హెడేక్, మజిల్ పెయిన్, ఇంటెన్స్ వీక్నెస్, వామిటింగ్, డయోరియా, ఇంపేర్డ్ లివర్ అండ్ కిడ్నీ ఫంక్షన్ అండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బ్లీడింగ్, ఇవన్నీ కూడా ఎబోలా ప్రధాన లక్షణాలు. అండ్ ఎబోలా సోకితే మార్టాలిటీ రేట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది అండి. అందువల్లనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాంగో మరియు ఉగాండాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఆమ్కా ప్రాజెక్టుకు సంబంధించి ఆల్రెడీ ఏపీ రిలేటెడ్ వీక్లీ కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాము. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజే వీక్లీ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ పార్ట్లో దీనిని డిస్కస్ చేశాము. ఒకసారి డీటెయిల్డ్గా ఆ టాపిక్ చూడండి. యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో భారత ప్రధాని మోదీ గారి యొక్క భేటీ గురించి లాస్ట్ క్లాసులో మనం చెప్పుకున్నాము. ఈ భేటీలో ప్రధానంగా ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఇంధన భద్రత, ఎల్పీజీ, దీర్ఘకాలిక సరఫరా, రక్షణ సహకారం, వాణిజ్యాలకు సంబంధించిన ఒప్పందాలపై 2 దేశాలు సంతకాలు చేశాయి. నెక్స్ట్ వన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, వెరీ ఇంపార్టెంట్ వన్. దేశంలో డిజిటల్ మోసాలను అరికట్టేందుకు సిబిఐ కొత్తగా అభయ్ పేరుతో ఏఐ ఆధారిత నోటీస్ వెరిఫికేషన్ వ్యవస్థను తీసుకువచ్చింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్టులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈ డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరిస్తున్న వారిని ధృవీకరించడం కోసం ప్రజలకు ఈ కొత్త వ్యవస్థను తీసుకువచ్చినట్లు తెలిపారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే విధానమే లేదు కాబట్టి ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అన్నప్పుడు ఈ అభయ్ విధానం ద్వారా అసలు సిబిఐ జారీ చేసిన నోటీసుల యొక్క అథెంటిసిటీని వెరిఫై చేయడానికి ఈ ప్లాట్ఫామ్ అవకాశం కల్పిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం మల్లారం గ్రామ పంచాయతీ సర్పంచి సంగెం అర్పితకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ కృషి సమృద్ధి గావ్ జాతీయ స్థాయి పోటీలలో ఆమె దేశంలోనే ప్రథమ స్థానం సాధించారు. సాంకేతికత ద్వారా వ్యవసాయాన్ని ఎలా బలోపేతం చేయవచ్చు, గ్రామీణాభివృద్ధికి ఎలా తోడ్పడవచ్చు అనే అంశాలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలో ఆమె ప్రథమ స్థానం దక్కించుకున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ఇండియా ప్రారంభించిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఐబీసీఏలో 26వ సభ్య దేశంగా సౌదీ అరేబియా జాయిన్ అవుతుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ దీనిని ధృవీకరించింది. ఈ బిగ్ క్యాట్ అలయన్స్లో 7 క్యాట్ స్పెసీస్కి సంబంధించి రక్షణ కల్పిస్తారు. టైగర్, లయన్, లెపార్డ్, స్నో లెపార్డ్, చీతా, జాగ్వర్, ప్యూమా, ఈ 7 బిగ్ క్యాట్ స్పెసీస్ ఇందులో ప్రొటెక్టెడ్ స్పెసీస్గా రక్షణ కల్పించడం జరుగుతుంది. భారతదేశంలో ప్రాజెక్టు టైగర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2023లో ఈ 50th యానివర్సరీ సందర్భంగా ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను భారతదేశం అఫీషియల్గా లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్ చూడండి. కేంద్రం యొక్క రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్ నుంచి హైదరాబాద్ బేస్డ్ స్పేస్ టెక్ స్టార్టప్ ధ్రువ స్పేస్ 105 కోట్ల గ్రాంట్ని పొందుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే టు డెవలప్ ఏ 500 kg క్లాస్ శాటిలైట్ ప్లాట్ఫామ్ టైలర్డ్ ఫర్ కన్స్టలేషన్ స్కేల్ మిషన్స్.
సో ఈ విధంగా భారతదేశంలో వృద్ధి చెందుతున్న స్పేస్ ఎకోసిస్టమ్ ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టార్ గ్రోత్కి ఇది దోహదపడనుంది. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్స్ అండి. అలానే ఈరోజు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు ఒకసారి చూడండి. ఎస్పెషల్లీ సాతి యొక్క అబ్రివేషన్ గురించి అడిగారు. అలానే ఏషియాలోనే అతిపెద్ద టూలిప్ గార్డెన్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ప్రారంభించారు, దీని గురించి ఉంది. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంకు భారత ప్రభుత్వంతో కలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అంటే యూపీ, ఉత్తరప్రదేశ్ క్లీన్ ఎయిర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్గా దీనిని పిలుస్తున్నారు. అలానే 2026 ఏప్రిల్ 1 నుంచి నూతన ఆదాయ పన్ను చట్టం 2025 అమలులోకి వచ్చింది. దీనికి అవగాహన కల్పించేందుకు ప్రారంభ 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 నివేదికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అంటే ఒడిశా. దీనికి సంబంధించి కూడా మనము చెప్పుకున్నాము, చాలా డీటెయిల్డ్గా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ ప్లేస్లో గోవా అండ్ జార్ఖండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో 30.37% వాటాతో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ భారత్. సో ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్డ్గా చూడండి. అలానే ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి ఈరోజు క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. అండ్ ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.